ప్రతిపక్ష వైసీపీ వ్యూహం పూర్తిగా మారిపోయిందా? రోడ్ల మీద రచ్చ కన్నా డిజిటల్ వారియర్స్ మీదే వైఎస్ జగన్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారా? అసలు పార్టీ క్యాడర్ని వదిలేసి సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ సైన్యాన్ని నమ్ముకోవడం వెనుక ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి? స్ట్రీట్ ఫైట్స్ కాదని కేవలం ఎమోషనల్ వీడియోలతోనే జనం మనసుల్ని మళ్ళీ గెలవగలరా? తమిళనాడులో దళపతి విజయ్ అచ్చం ఇలాగే డిజిటల్ సైన్యం ద్వారానే టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. అందుకేనేమో వైఎస్ జగన్ కూడా డిజిటల్ నెట్వర్క్ను బిల్డప్ చేయడం మీద దృష్టి పెడుతున్నారు. పార్టీకి ప్రజలకు మధ్య గ్రౌండ్ లెవెల్లో వారధిగా ఉండే కార్యకర్తలకు రాను రాను కాలం చెల్లుతోంది. హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రొడ్యూస్ చేసే సోషల్ మీడియా కంటెంట్ను లోకల్ గ్రూప్స్లోకి విస్తృతంగా స్ప్రెడ్ చేసే డిజిటల్ వారియర్స్ని పార్టీలు నెత్తిన పెట్టుకుంటున్నాయి. రూల్ ఆఫ్ ద గేమ్ చేంజ్ అయిపోయింది. వైసీపీ కూడా ఇదే స్ట్రాటజీతో ముందుకెళ్తోందా? 2024 రిజల్ట్స్ తర్వాత వైసీపీ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయిపోయింది. గ్రౌండ్లోకి వస్తే రెడ్ బుక్ వెంటాడుతోంది. పోలీస్ కేసులు, రూలింగ్ పార్టీ కార్యకర్తల అటాక్స్ ఎక్కువయ్యాయి. ఆ భయంతోనే వైసీపీ క్యాడర్ మోరల్ పూర్తిగా పడిపోయింది. పాపం నాయకుల పరిస్థితి కూడా అడకత్తెరలో పోక చెక్కల్లో తయారైంది. ఈ మధ్య జగన్ పార్టీ మీడియా సెక్రటరీని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అందుకే ఫిజికల్ పోరాటాలు పక్కన పెట్టి ఊరికో డిజిటల్ వారియర్ ని రెడీ చేస్తున్నారు. డైలీ మిలియన్స్ లో ఇంప్రెషన్స్ వచ్చేలా టార్గెటెడ్ వాట్సాప్ మెసేజెస్ తో ఒక ప్యారలల్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా తమకు వ్యతిరేకంగా ఉందని, అందుకే ఈ వర్చువల్ ఆర్మీనే నమ్ముకుంటున్నామని చెప్తున్నారు నాయక్. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కార్ను వీక్ చేసే ప్లానింగ్లో జగన్ కొంత సక్సెస్ అవుతున్నారు. ముందుగా సూపర్ 6 స్కీమ్స్ ఫెయిల్యూర్స్ మీద ఫోకస్ పెట్టాలి. అందుకే సంక్షేమ పథకాల సంగతి ఏంటంటూ జగన్ ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అమరావతి రాజధాని అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు కూడా. అక్కడ ఏదో అవినీతి, అక్రమాలు జరిగిపోతున్నాయనే నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. అంతకు ముందు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని చాలా స్ట్రాంగ్ గా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే నిరుద్యోగం, ధరల పెరుగుదల లాంటి అసలైన సమస్యల మీద ఫిజికల్ గా పోరాడకుండా సామాన్యుడి ఎమోషన్స్ తో ఆల్గరిథమ్స్ ద్వారా ఆడుకోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రశ్న. ట్విట్టర్ లో ట్రైగర్స్, గ్రౌండ్ లెవెల్లోనేమో సైలెంట్ అన్నట్టు విపక్ష నాయకులు పొలిటికల్ మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారనేది అధికార పక్షం కౌంటర్. కామన్ మ్యాన్ యాంగిల్లో చూసినా జనం సమస్యలు గాలి కొదిలేసి పాలిటిక్స్ కేవలం ట్విట్టర్ ట్రెండింగ్స్, ప్రాపగండాలకే పరిమితం అవ్వడం ఎంతవరకు కరెక్ట్? వైసీపీది కేవలం ఫేక్ నెరేటివ్ ఫ్యాక్టరీయా, లేకపోతే నిజంగానే ఈ డిజిటల్ క్యాంపెయిన్ పబ్లిక్ పల్స్ క్యాప్చర్ చేస్తుందా అనేది ఇంకొక కోణం, డిఫరెంట్ యాంగిల్. అయితే గత ఎన్నికల టైంలో సోషల్ మీడియా అనుసరించిన వికృత ధోరణి విమర్శలకు లోనైంది. నిర్మాణాత్మకమైన విమర్శలు కాకుండా కేవలం వ్యక్తిగత దూషణలు, తిట్లతో హోరెత్తించడం ఆ పార్టీకి చాలా మైనస్ అయింది. ఇక్కడే ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఉండే కార్యకర్త తమ ఐడియాలజీ కోసం పనిచేస్తాడు. ప్రజాసేవ ద్వారా గుర్తింపు పొందుతూ అంచెలంచెలుగా రాజకీయాల్లో పైకెదగాలని కోరుకుంటాడు. అదే సోషల్ మీడియా కార్యకర్తకు లైక్లు, షేర్లే టార్గెట్. ఏదో విధంగా కంటెంట్ ను వైరల్ చేయటం ఒక్కటే లక్ష్యంగా ఉంటుంది. చాలాసార్లు ఈ దూకుడు బెడిసి కొడుతుందన్నది ఒక వాస్తవం. ఈ రోజుల్లో ఎన్నికల్లో గెలవాలంటే జెడ్ ఓటర్లు కీలకం. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఓటర్లు టోటల్ ఓటర్లో సుమారు 30% ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు 14 లేదా 15 ఏళ్లున్న యూత్ను అట్రాక్ట్ చేస్తే వచ్చే ఎన్నికల నాటికి వాళ్లే ఓటర్లుగా మారతారు. తమిళనాడులో విజయ్ ఈ కేటగిరీ ఓటర్ల మద్దతుతోనే అధికారంలోకి వచ్చారు. అందుకే వాళ్ళ మైండ్లో ఒక ఇమేజ్ ఫిక్స్ చేసుకునేందుకు వైసీపీ పక్కా ప్లానింగ్తో డిజిటల్ మీడియా స్ట్రాటజీ రెడీ చేసుకుంది. ఎల్లో మీడియా డామినేషన్ ఉన్నప్పుడు తమ వాయిస్ వినిపించడానికి సోషల్ మీడియా మాత్రమే ఏకైక ఆల్టర్నేటివ్ అంటూ వైసీపీ వాదిస్తోంది. ఇందులో ఖచ్చితంగా కొంత లాజిక్ ఉండొచ్చు. కానీ కేవలం వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు, ఇన్స్టాలో ఎమోషనల్ రీల్స్తో ఎన్నికలు గెలవగలరా? గ్రౌండ్లో పబ్లిక్తో కనెక్ట్ అవ్వకుండా కేవలం ఆల్గోరిథమ్స్, హ్యాష్ట్యాగ్స్తో పొలిటికల్ మైలేజ్ సాధించడం సాధ్యమా? జనాల్లో నాయకుల ఫిజికల్ ప్రెజెన్స్ లేకుండా వర్చువల్ వార్స్తో రియల్ పాలిటిక్స్ గెలవటం ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా?
ఓటర్లను పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చే నిబద్ధత కలిగిన కార్యకర్త అవసరం లేదా? ఒక్క వైసీపీ మాత్రమే కాదు, సోషల్ మీడియా నెచ్చిన మెట్ల మీద అధికార పీఠం ఎక్కాలనుకుంటున్న ఏ పార్టీ అయినా ఆలోచించాల్సిన విషయం ఇది.